అంతేనండి. కుంకుడుకాయలండి. నేను ఇంటి ముందుకి కుంకుడుకాయలు చేస్తే ఆ కుంకుడుకాయలను ఒక 2 మానికలు తీసుకురండి. అదే కుంకుడుకాయలను ఎండబెట్టి మంచిగా మిల్లు పట్టించండి. మిల్లు పట్టిస్తే ఈ విధంగా వచ్చిందండి. ఒక కేజీకి వచ్చేసి మిల్లు పట్టినందుకు ఎంత అండి, 40 రూపీస్ అండి. అంటే వాళ్ళు ఇంకా బాగా సీడ్స్ ఉన్నాయండి ఇంకా వాళ్ళు చేస్తే. అయితే నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశానంటే మళ్ళీ 2 డేస్ తర్వాత వాటిని ఏం చేశాను, నేను బాగా డ్రై చేసిన తర్వాత సపరేట్గా కొద్దిగా చాటలో తీసుకొని చెరిగితే ఆ సీడ్స్ మొత్తం సపరేట్ అయ్యండి. ఆ సీడ్స్ కూడా కొన్ని రోజుల వరకు కూడా యూజ్ చేసుకున్నా, అవి కూడా వేస్ట్ కాలేదు. అయితే ఈ కుంకుడుకాయలు ఏంటంటే మనం బయటపడితే దీంట్లో తెల్ల పురుగు లాంటిది వస్తుందండి. మనం ఎప్పుడైనా కూడా 2 డేస్ 3 డేస్ ఎండబెట్టుకున్న తర్వాతనే ఒక డబ్బాలో, ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఈ కుంకుడుకాయలని నేను ఈ విధంగా మిక్సీ పట్టేసానండి. ఈ మిక్సీ పట్టేసిన మనం బాతింగ్ చేసేటప్పుడు, హెడ్ బాత్ చేసేటప్పుడు మన హెడ్కి ఎంతైతే యూజ్ ఉంటుందో అంతే మన క్వాంటిటీని తీసుకోవాలి. ఎక్కువ తక్కువ తీసుకొని మొత్తం వేస్ట్ చేయడం దండ కదండి. ఎందుకంటే ఇది చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే షాంపూతో కూడా పోసుకోవచ్చు, కొంతమందికి షాంపూలు పడతాయి, పడవు. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి మనం హెడ్ బాత్ చేసేటప్పుడు డైరెక్ట్గా దీన్ని వాటర్ చేసి మిక్సీ చేసుకుని పట్టుకునే దానికన్నా మన యొక్క ఎయిర్ అనేది డ్రై కాకుండా గడ్డిగా చింపిరి లెక్క ఉంటుంది. అట్లా కాకుండా దీంట్లోనే మనం బాతింగ్ చేసేటప్పుడు కొద్దిగా హాట్ వాటర్ పోసిన తర్వాత దానికి మందారాకులు, ఈ మందారాకులు వేయడం వల్ల ఏంటంటే మనం తలక పోసుకున్న తర్వాత మనం హెయిర్ను చిక్కులు తీస్తుంది కదా, అప్పుడు నీట్గా ఉండడానికి మంచిగా చిక్కులు పడవు, ప్లస్ నీట్గా ఉంటుంది. గడ్డిగా ఉండకుండా స్మూత్గా ఉంటుందండి హెయిర్ మొత్తం. ఈ విధంగా మనకు హెడ్కి సరిపోను మనం అయితే కుంకుడుకాయల పిప్పిని ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అంతే క్వాంటిటీ కాకుండా కొద్దిగా ఒక 10 లీవ్స్ అట్లా తీసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి, మిక్సీలో నీట్గా గ్రైండ్ చేయాలండి. సో ఇది కుంకుడుకాయల పిప్పులో కొద్దిగా వాటర్ పోసుకొని మందారాకు, అవి రెక్క మందారాలు కానీ ముద్ద మందారాలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఇది మెత్తగా వచ్చింది. ఇందులో కొద్దిగా నేను మెంతి పిండి కూడా వేసానండి. అంటే మెంతులు నానబెట్టి వేసుకోవచ్చు, ప్లస్ మెంతి పిండి ఉన్నా కూడా ఈ విధంగా వేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న తర్వాత మన హెయిర్కి పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత హెడ్ బాత్ చేస్తే మన హెయిర్ అనేది మెరిసిపోతుంటుందండి. అంతేకాకుండా హెయిర్ గ్రోతింగ్ కూడా ఉంటుంది. ఈ కుంకుడుకాయలు పెట్టుకోవడం ఉపయోగం ఏంటంటే మనకి చుండ్రు ఉండదు ముఖ్యంగా.